అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. హైకమాండ్ పెద్దలతో భేటీ అవ్వబోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సహా పలు అంశాలపై చర్చిస్తారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం, కార్పొరేటర్లకు బాధ్యతలపై నేతలకు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ముగ్గురి పేర్లను హైకమాండ్కి పంపారు. జీఎస్టీ తగ్గింపు, కేంద్ర పథకాలు, కాంగ్రెస్ వైఫల్యాలు, బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది అనే నినాదాలే బీజేపీ ప్రచారాస్త్రాలు కాబోతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీదే గెలుపు అన్నారాయన. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి మోదీకి గిఫ్ట్ గా ఇవ్వాలి అన్నారు రామచంద్రరావు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీ చేసే ఎంఐఎం జూబ్లీహిల్స్ లో ఎందుకు పోటీ చేయట్లేదని ప్రశ్నించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ప్రస్తుతం జూబ్లీహిల్స్ టికెట్ కి సంబంధించి బీజేపీలో ఒక క్లారిటీ దాదాపుగా వచ్చినట్టు కనిపిస్తోంది. ముగ్గురు పేర్లు హైకమాండ్ కి పంపిస్తున్నారు. ఆ ముగ్గురు పేర్లు ఏంటి? ఎస్, రాష్ట్ర స్థాయిలో బీజేపీకి సంబంధించి జూబ్లీహిల్స్ అభ్యర్థి మీద కసరత్తు ముగిసింది. మధ్యాహ్నమే ముగ్గురు పేర్లతో కూడినటువంటి ఒక షార్ట్ లిస్టును హైకమాండ్కి పంపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కీలక నేతలతో సమావేశమైన తర్వాత గతంలో అభిప్రాయ సేకరణలో వచ్చినటువంటి 6 పేర్లలో ముగ్గురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసి పంపించారు. అందులో మనకి ఆ 3 పేర్లు కనుక చూసుకున్నట్టయితే లంకాల దీపక్ రెడ్డి గతంలో 2023 ఎన్నికల్లో ఏదైతే ఎమ్మెల్యేగా పోటీ చేశారో ఆయనే ఈసారి కూడా బరిలో దించాలన్నటువంటి ఆ ప్రతిపాదన మొదటగా రాగా, ఆయనతో పాటు మరొక 2 పేర్లు కీర్తిరెడ్డి, అదేవిధంగా ఆకుల విజయ, ఈ 2 పేర్లతో కలిపి ముగ్గురు పేర్లను హైకమాండ్కి పంపినట్లుగా మనకి తెలుస్తుంది. ఈ పేర్లకు సంబంధించి రేపు బీజేపీ అధిష్టానము ఒక అధికారిక ప్రకటన విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు రేపు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఢిల్లీ బయాట పట్టనున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల రద్దు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించిన అభ్యర్థి ఎంపిక మీద మిగిలిన అంశాలన్నిటి మీద కూడా హైకమాండ్తో మాట్లాడబోతున్నా. ఆ తర్వాత సాయంత్రానికి రేపు అభ్యర్థి ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి ఇతర పార్టీల అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ తర్జన భర్జనల తర్వాత వడపోతలన్నీ చేసిన తర్వాత ముగ్గురు పేర్లతో పంపిన తర్వాత రాష్ట్రంలో ఇక్కడ అనుసరించాల్సిన వ్యూహాల మీద కొద్దిసేపటి క్రితమే గ్రేటర్ హైదరాబాద్ నేతలతోటి కీలక సమావేశం నిర్వహించారు. అందులో కార్పొరేటర్లు 30 మంది హాజరైతే వారందరికీ కూడా డివిజన్ల వారీగా, బూతుల వారీగా శక్తి కేంద్రాలను అప్పజెప్పబోతున్నాము. వారంతా కూడా ఇంటింటి ప్రచారం ముమ్మరం చేయాలి. ముఖ్యంగా ఎంఐఎంతో కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాన్ని బయట పెడుతూ ప్రజలందరికీ కూడా వివరించాలి. రేపొద్దున కాంగ్రెస్ గెలిస్తే గనక ఎలాంటి మోసం జరగబోతుందో ఈ 2 ఏళ్లలో చూశారు. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు తెలంగాణ ప్రజలు గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ను కాదనుకొని బీజేపీ వైపు చూస్తున్నారు. అది ఈ యొక్క ఎన్నికతోటి తీసుకెళ్లి మనం బీజేపీకి గెలిపించుకొని నరేంద్ర మోడీకి గిఫ్ట్గా ఇవ్వాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు శ్రేణులకంతా కూడా పిలుపునిచ్చారు. మరొక రోజులు అంటే దాదాపు రేపు సాయంత్రానికి బీజేపీ అభ్యర్థి ఎవరనేది కన్ఫర్మ్ కాబోతుందని చెప్పుకోవచ్చు.